బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాదుల దాడి ఘటనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని అంతం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామని అన్నారు మోదీ. ఇక సైన్యమే స్థలం, టైం చూసి జవాబు ఇస్తామన్నారు మోదీ. ఇక ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా త్రివిధ దళాధిపతులు సిఎల్డి అనిల్ హాజరయ్యారు. మోదీ మాటలను బట్టి చూస్తే అతి తొందరలోనే పాకిస్తాన్పై ప్రతిచర్యకు దిగొచ్చనే సంకేతం వస్తుంది. ఇవాళ రేపో భారత్ సర్జికల్ స్ట్రైక్ లేదా యుద్ధం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీకి వచ్చే క్రితం ముగిసింది. అందులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా కేంద్ర జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో పాటుగా మరికొందరు ఉన్నతాధికారులు ఈ మీటింగ్ లో హాజరయ్యారు. ప్రధానంగా పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఎటువంటి కొంత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని మోదీ చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఉగ్రదాడిని నిర్మూలించడమే, అంటే ఉగ్రవాదుల యొక్క ఆచూకీ కావచ్చు, వారి యొక్క చర్యలు మొత్తం నిర్మూలించడాన్ని జాతీయ సంకల్పంగా పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగా వీటిని అంటే టార్గెట్ టెర్రర్ యాక్టివిటీస్ ని డెమోలిష్ చేయడంలో, లేదంటే మొత్తం సమూలంగా తుడిచిపెట్టడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జనరల్ గా సైన్యానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటే ప్రభుత్వం నుంచి, అంటే కొన్ని సందర్భాల్లో సంబంధిత శాఖ సంబంధించినట్టు అఫ్కోర్స్ రక్షణ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, కొన్ని పరిమితులు ఉంటాయి సైన్యానికి కూడా. ఆ శాఖల్ని అనుగుణంగా ఆ శాఖలు ఇచ్చే ఆదేశాలను బట్టి కొన్ని సందర్భాల్లో నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఆ ఉగ్రదాడిలో ఆల్మోస్ట్ 28 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారుతూ ఉంది. వరుసగా ప్రభుత్వం పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలను మొత్తం కూడా తెంచుకుంటూ ముందుకెళ్తుంది. చాలా ప్రెషర్ పాకిస్తాన్ మీద పెడుతున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ మరో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత సైన్యం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే తాము యాక్సెప్ట్ చేస్తామని, మీరే ఒక భవిష్యత్ కార్యం రూపొందించుకొని టెర్రరిజాన్ని తుదముట్టించాలని, సమూలంగా నాశనం చేయాలని, అంటే లేకుండా చేయాలని ప్రధాని మోదీ సైనిక అధికారులకి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే త్రివిధ దళాలు అంటే మనకు తెలిసిందే మూడు భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో, కీలకమైనటువంటి నేవీ కావచ్చు, లేదంటే భద్రతా బలగాలు కావచ్చు, ఇటు రకరకాల ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 దళాలకు సంబంధించినటువంటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు, సిడిఎస్ గా మనకి ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేసి మోదీ సర్కార్ ఫస్ట్ హాఫ్ బిపిన్ పాల్ ప్రమాదం చనిపోయిన తర్వాత అనిల్ చౌహాన్ నెక్స్ట్ ఆ బాధ్యతలు చేపట్టారు. అనిల్ చౌహాన్ కి ఈ బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పినట్టు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సైన్యానికి పూర్తి బాధ్యతలు 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ తో పనిచేసుకొని తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. దానికి కావాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. బట్ ఓన్ గా మీరే నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. బట్ అల్టిమేట్ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా టెర్రరిజాన్ని నాశనం చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టుగా, కంప్లీట్ గా సైన్యానికి పూర్తి సేవ ఇస్తున్నట్టుగా పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం కాబట్టి మీరు ఓన్ గా డెసిషన్ తీసుకొని ఎవరైతే ఉగ్రమూకలు పోతూ ఉన్నాయో, ఇటీవల కాలంలో భారత్ లో చొరబడి ఆల్మోస్ట్ 28 మంది ప్రాణాలు తీసినటువంటి ముష్కర మూకల యొక్క ఆటలు కచ్చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధాని మోదీ సైన్యానికి అయితే పూర్తి స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. బట్ అఫ్ కోర్స్ మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా చాలా కీలకమైన నిర్ణయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. విజయ, థ్యాంక్ యూ వెంకట్.